నా ప్రియమైన స్నేహితులారా, ఆత్మబంధువులారా, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. ఈ ముగ్గురిలో బ్రహ్మదేవుడు సృష్టికర్త. మరి ఆ శ్రీ మహావిష్ణువు లోకరక్షకుడు. ఆ పరమశివుడు లయకారుడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ సకల లోకాలను కాపాడుతూ వచ్చారు. కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కూడా ఆ శ్రీ మహావిష్ణువు ముఖ్యంగా దుర్మార్గం పెచ్చురేగిపోయిన ద్వాపర యుగంలో, రాక్షసత్వం మితిమీరిపోయిన ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు. ఆయన జన్మలోనే ఒక ప్రత్యేకముంది. ఆ విధంగా చెరసాలలో జన్మించి యశోద వడిలో చేరాడు. యశోద తనయునిగా దినదిన ప్రవర్ధమానమవుతూ అతి చిన్న వయసు నుండి తన లీలలు ప్రదర్శించాడు. రాక్షస సంహారం చిన్నతనము నుండే ప్రారంభమయ్యింది. కాళీయమర్దనం కావించి శ్రీకృష్ణుడు తన శక్తిని బాల్యములోనే ప్రదర్శించాడు. చిలిపి చేష్టలతో, అల్లరి చేష్టలతో యశోదకు ఆ రేపల్లె వాసుడు అతని ఆగడాలు భరించలేక అతనిపై ఎన్నో ఆరోపణలు తెచ్చారు. తల్లి యశోదాదేవి క్రమశిక్షణ పేరిట శ్రీకృష్ణుని కట్టడి చేయ ప్రయత్నించింది. ఆ లోకరక్షకుణ్ణి కట్టడి చేయుట తరమా? ఆ తరువాత అతని మహిమలను తల్లి యశోదాదేవి కూడా గుర్తించింది. 10 ఏళ్ల వయసులో చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి ఆ గోపాలకులందరినీ రక్షించాడు. అతి చిన్న వయసులోనే కంస సంహారము గావించాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు తన యొక్క తెలివితేటలను, జ్ఞాన సంపదను పలు సందర్భాలలో ప్రదర్శించాడు. లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ ఏ వెరీ గ్రేట్ డిప్లొమాట్. తాను ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో బాగా తెలిసినటువంటి మహాజ్ఞాని ఆ వేణుగోపాలుడు. దేవతల గురువు బృహస్పతి చెప్పినట్లు మనము ఎప్పుడూ మంచినే చేయాలి, మంచి మార్గములోనే ఉండాలన్న విషయము అతనికి తెలుసు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు చెప్పినట్టు మంచిగా ఉండాలి, కానీ మన మీద ఎవరైనా దుర్మార్గముగా దుష్టంగా ప్రవర్తిస్తే వారిపై వ్యతిరేకత ప్రదర్శించాలి అని శుక్రాచార్యుడు తెలిపాడు. మరి మన శ్రీకృష్ణ పరమాత్మల వారు మోసగాళ్లకు మోసముతోనే బుద్ధి చెప్పాలి. చూసారా? శ్రీకృష్ణుడు శిశుపాలుని విషయంలోనూ 100 తప్పుల వరకు మన్నించాడు. చూసారా? అతని యొక్క విజ్ఞత మనకు అర్థమవుతుంది. నిండు సభలో తన సోదరి ద్రౌపదికి అవమానము జరిగినప్పుడు చివరి క్షణాన ఆమె మాన రక్షణ కోసం స్వయముగా దిగి వచ్చాడు. కౌరవుల దుర్మార్గాలను ఎదుర్కోవడానికి పాండవుల పక్షాన, ధర్మ పక్షాన నిలిచి ఎన్నో మార్లు పాండవులకు రక్షకుడుగా నిలిచాడు. మాయాజూదంలో దుర్యోధనుడు శకుని ద్వారా పాండవులను ఓడించి 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పంపినా సహించాడు. ఎందుకు? పాపం పండాలి. ఒక కాయ బాగా పండిన తరువాత అది తప్పక భూమి మీదకి రాలి తీరాలి. కాబట్టి వాళ్ళ పాపం పండే వరకు దుర్యోధనాదులకు అవకాశం ఇచ్చాడు. అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చిన పాండవులకు తాను మాట ఇచ్చిన ప్రకారం రాజ్యాన్ని సగం పంచి ఇవ్వకపోగా ఆ దుష్ట దుర్యోధనుడు గుండు సూది మొనంత స్థలము కూడా ఇవ్వనన్నాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుని హెచ్చరించాడు. వారేమీ ఎక్కువగా కోరడం లేదు. చివరికి వారు 5గురికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అంటున్నారు అన్న పెడచెవిని పెట్టాడు. దుర్యోధనుడు యుద్ధానికే సన్నద్ధుడైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ధృతరాష్ట్రుణ్ణి
భీష్మాచార్యుల వారిని, ద్రోణుల వారిని, విదురుల వారిని, దుర్యోధనాదులను హెచ్చరించాడు. యుద్ధం అనివార్యమైతే సర్వనాశనం తప్పదు. అమాయకమైనటువంటి జీవరాశులు చనిపోతాయి. గుర్రాలు, ఏనుగులు వంటివి బలి అయిపోతాయి. ఇంకా మానవ జాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. యుద్ధం వలన కలుగు నష్టాలను చక్కగా వివరించాడు. అయినా ఆ గ్రుడ్డివానికి కళ్ళు కనబడడం లేదు కదా, చెవులు కూడా వినబడలేదు. చివరికి కురుక్షేత్ర సంగ్రామం అనివార్యమయ్యింది కదా. ఆ యుద్ధంలో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసగాళ్లను మోసంతోనే జయించాలనేటువంటి తన సూత్రాన్ని బట్టి ద్రోణాచార్యుల వారిని, అశ్వత్థామ హతకుంజరహ అని ధర్మరాజుతో చెప్పించి ద్రోణాచార్యుని నిశ్చేష్టులను కావించి దుష్టద్యుమ్నునితో సంహరింపచేశాడు. పిదప భీష్మాచార్యుల వారు సైన్యాధ్యక్షత వహించి పాండవ సైన్యాన్ని కకలావికలం చేస్తూ విలయ తాండవం చేస్తున్నాడు యుద్ధరంగంలో వృద్ధుడైన భీష్మాచార్యుడు. ఆ సమయంలో శిఖండిని అడ్డంగా ఉంచి అర్జునునిచే ఆ భీష్మాచార్యుల వారిని సంహరింపచేశాడు. చివరికి కర్ణుణ్ణి శాపగ్రస్తుడైన కర్ణుని రథచక్రము భూమిలోనికి కొంగిపోయినప్పుడు అస్త్రశస్త్రాలు వదిలి భూమిలో కృంగిన రథచక్రమును పైకి తీయునప్పుడు అర్జునుని చేత బాణము వదిలించి కర్ణుని సంహరించాడు. ఇక్కడ అతి పిన్న వయసులో ఉన్నటువంటి అభిమన్యుని ఈ దుష్ట చతుష్టయమైనటువంటి దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ఈ నలుగురు కలిసి పద్మవ్యూహంలో అర్జునుడి లేని సమయమున పద్మవ్యూహాన్ని ఏర్పరిచి అమాయకుడైనటువంటి అభిమన్యుణ్ణి బలి తీసుకున్నారు. దానికి ప్రతీకారంగా అర్జునుని చేత కర్ణుని సంహరింపజేశాడు. చివరకు దుర్యోధనుడు జలస్తంభన విద్యతో మడుగు నీటి అడుగున దాగిన వదలక రెచ్చగొట్టి బయటికి రప్పించి గదాయుద్ధమున భీముని చేత తొడల మీద కొట్టించి నాభి క్రింది భాగానికి గదాయుద్ధములో కొట్టకూడదనేటువంటి నియమాన్ని అతిక్రమించి తొడలు చరచి భీమునికి తెలియపరచి తొడల మీద కొట్టి సంహరింపచేశాడు. ఇలా శ్రీకృష్ణుని యొక్క జ్ఞాన సంపద, ధర్మాన్ని రక్షించాలన్నటువంటి అతని యొక్క తపన మనము గమనించాలి. కానీ శ్రీకృష్ణుడు మోసం చేశాడు,
ఇప్పుడు మోసగాళ్లకు మోసగాడే కావాలి కదా. మాయకుల మధ్యలో అమాయకుడు జీవించగలడా? ఆ అమాయకుడు కూడా మాయకునిగా మారితే తప్ప జీవించలేడు. కాబట్టి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో కారణజన్ముడైనటువంటి శ్రీకృష్ణుడు మధ్యే మహాభారతి గీతాచార్యుడై 700 శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీతను అర్జునుని ద్వారా ప్రపంచానికంతా అందజేశాడు. మరి ఈ భగవద్గీత సందేశమేమి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శ్రేయః. చూసారా, అన్ని ధర్మములను వదిలి స్వధర్మమును పాటించమని చెప్పాడు. కర్మణ్యే వాధికారస్తే మా పరే కదాచన. నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు, ఫలితాన్ని నాపై వదిలే అని చెప్పాడు. అర్జునుడి ద్వారా మనందరికీ చెప్పాడు. మీ కర్మలను మీరు ఆచరించండి. చేయాలా వద్దా అనేటువంటి మీమాంస మీకు అనవసరం. ఫలితం నాకు వదిలేయండి, పాపపుణ్యాల ఫలితాన్ని నాకు వదలండి అని చెప్పినటువంటి ఒక దివ్య జ్ఞాని, మహాజ్ఞాని శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అందువలన దశావతారములు ఎత్తినటువంటి ఆ భగవంతుడు ప్రతి అవతారంలోనూ కేవలం ధర్మ సంస్థాపన చేయడమే కాదు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడమే కాదు, మానవ జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, సత్యధర్మ వ్రతులై ఎలా జీవించాలి అనే విషయాలను చక్కగా మానవాళికి బోధించినటువంటి మన హైందవ తత్వాన్ని, సనాతన ధర్మాన్ని అందరికీ తెలియజేయడానికి శ్రీకృష్ణ పరమాత్మను గురించి కొన్ని విషయాలు చెప్పే అవకాశం నేను తీసుకున్నాను. కొంతమంది నేను ఈ విధంగా చెప్పడం ఇష్టపడడం లేదు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతి వ్యక్తి అందరికీ ప్రియుడుగా ఉండాలంటే అది వీలు కాదు. కొంతమందికి మనం నచ్చం, మన ముఖమే నచ్చదు, మన మాట అసలు నచ్చదు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం నేను వీడియోలు మానడం సముచితం కాదు. ఈ మాధ్యమాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు వీలైనంత, నాకు చేతనైనంత మంచిని 10 మందికి తెలియజేయడం నా కర్తవ్యంగా భావించి ఈ వీడియోలు చేస్తున్నాను. నేను మిమ్మల్ని చూడండి, తప్పక చూడండి, తప్పక వినండి, తప్పక ఆచరించండి అని చెప్పను. ఇప్పుడు ఒక హంస పాలు నీళ్లు కలిపి పెడితే పాలను స్వీకరించి నీళ్లను వదిలేస్తుంది. అలా చాలామంది నా వీడియోలు చూడకపోవచ్చు, చూడకపోవచ్చు. చూసిన వాళ్ళు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇప్పుడు గాలి ఎవరి కోసం వీరుస్తుంది? తన కోసమా? 10 మందికి. నది ఎవరి కోసం?
ప్రవహిస్తుంది 10 మంది కోసం. సూర్యుడు ఎవరి కోసం ఉదయిస్తాడు? 10 మంది కోసం. కాబట్టి ఈ జీవిత చరమాంకంలో నా అనుభవాలను క్రోడీకరించుకొని, నేను చేసిన తప్పులను సరిచేసుకొని 10 మందికి ఇది పద్ధతి కాదు, ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పడం నా కర్తవ్యంగా భావించి చేస్తున్నానే తప్ప నాకిందులో ఎలాంటి లాభ నష్టాలు లేవు. వినేవాళ్ళు వినండి, వినని వాళ్ళు వదిలేయండి. నన్ను ఆపే ప్రయత్నం మాత్రం ఎవరు దయచేసి చెయ్యకండి. నా పని నేను చేసుకొని వెళతాను. వినడం వినకపోవడం మీ ఇష్టం. కష్టమైతే వదిలేయండి, ఇష్టమైతే చూడండి. సర్వే జనో సుఖినో భవంతు. అదే నేను కోరుకునేది. సత్యమేవ జయతే. సత్యం ఎప్పుడూ గెలవాలి. అహింసో పరమధర్మ. హింసా మార్గాన్ని వీడండి. అహింసను పాటించండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇవి చెప్పడం ఏం తప్పు కాదు కదా. ఇప్పుడు పడుకొని చెప్తున్నాను. నా శరీరం ఎక్కువసేపు కూర్చోవడానికి అనుమతి ఇవ్వదు. ఏదో ఇలా రిలాక్స్డ్గా 2 మాటలు నిద్రపోయే ముందు 10 మందికి చెప్పితే నాకు ఒక సంతృప్తి, శాంతి, నిద్ర బాగా పడుతుంది. ధన్యవాదములు. శుభరాత్రి.